ఒట్టెప్పుడు కొట్లాడింది ఒక లెక్క, ఎలక్షన్ల ముంగట కొట్లాడింది ఒక లెక్క. సర్కార్ కాడ నుంచి ఏదైనా సాధించుకోవాలంటే ఎలక్షన్ల ముంగటనే కొట్లాడాలి. అందుకే అదును చూసి పదును పెడుతుర్రు ఏపీలో ఉద్యోగులు, అటు అంగన్వాడీలు, ఇటు మున్సిపల్ కార్మికులు. ఒకళ్ళెనక ఒకళ్ళు డిమాండ్లు గట్టిగా వినిపిస్తుర్రు, పొట్టు నిరసనలు చేస్తుర్రు. సర్కార్ దిగి రాకపోయేటాళ్లకు కొట్లాట ఇంత గట్టిగా నడుస్తున్నది. ఎవ్వరు వెనకకు తగ్గుతలేరు. సై అంటే సై అన్నట్టే ఎట్లా నడుస్తున్నదో చూడుర్రి. ఎలక్షన్ల ముంగట సందు చూసి అందుకున్నారు. సర్కారు వాళ్లకు నిమ్మలం లేకుండా లొల్లి చేస్తుర్రు మున్సిపల్ కార్మికులు. అంగన్వాడీల లొల్లే అంటే ఆలకంటే ఈగింత ఎక్కువనే గడబిడ నడుపుతున్నారు. శుక్రవారం శాన దిక్కుల మెడకు ఉరితాళ్లు కట్టుకుని సర్కారు వాళ్లకు గట్టి వార్నింగ్ ఇచ్చినంత పనే చేసిర్రు కార్మికులు. ఇక ఇంత గట్టిగా కొట్లాడుతున్నా కూడా సర్కార్ వాళ్ళ కాడ నుంచి సప్పుడు లేదు, ఏం లేదు. ఇంకా అదే కాకుండా సమ్మె బంద్ చేయాలి, లేదంటే కొలువులు వీకేస్తాం అని అధికారులు బెదిరిస్తున్నారట కూడా. అందుకే సర్కార్ వాళ్ళు ఒక్క దెబ్బకే దిగచ్చేటట్టు లొల్లి ఇగింత గట్టిగా చేయాలని ఫిక్స్ అయ్యారట. అందులో భాగంగానే ఈ నెల 31 సంది మున్సిపాలిటీలలో నీళ్లు బంద్ చేస్తారట, కరెంట్ ను కూడా బంద్ పెడతారట. రెగ్యులర్ ఉద్యోగులు కూడా లొల్లికి హిమ్మతి ఇచ్చిర్రట. వాళ్ళు కూడా సమ్మెలకు దిగుతారన్నట్టు చెప్తుర్రు. అంటే ఇగింత పొట్టు అయితదన్నట్టే లడాయి, అంటే ఇగింత పొట్టు అయితదన్నట్టే లడాయి. ఇక ఇప్పటికే 4 దినాల బట్టి సాగుతున్న సమ్మె దెబ్బకు 105 మున్సిపాలిటీలల్లా ఎక్కడ చెత్త అక్కడనే అన్నట్టు పోగై కంపు కొడుతున్నాయి వాడలన్నీ. మరి చిన్న ముచ్చట్న 30,000 మంది మున్సిపల్ కార్మికుల లొల్లిగిది. వాళ్ళు లేకుండా అంత కంపే. మరి అట్లనే అవుతున్నది ఇప్పుడు మున్సిపాలిటీలల్లా. ఎక్కడ చూసినా చెత్త చెదారం పెరిగిపోయి జనాలు ముక్కులు మూసుకుంటుర్రు. శ్రీ సత్యసాయి జిల్లాలో అట్లనే అయ్యిందని స్వయంగా మున్సిపల్ చైర్మన్ సారే నలుగురిని ఎమ్మడేసుకొని పోయి చెత్తెత్తిండు. కానీ మా సమస్యలు తీరకుండా చెత్త ఎట్లా ఎత్తుతారని కార్మికులంతా అడ్డం తిరిగిర్రు. నడుమిట్ల పోలీసులు కూడా వచ్చేటాళ్లకు ఇక వాళ్లకు వీళ్లకు వాదులాట గట్టిగానే నడిచింది. ఇట్లా ఎర్ర జెండా పార్టీ వాళ్ళు కూడా సమ్మెకు హిమ్మతి ఇచ్చేటాళ్లకు లొల్లులు గట్టిగా అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమ్మె 4వ రోజుకి చేరినప్పటికీ ఇంకా మీనమేషాలు లెక్కిస్తూ ఉంది. మీనమేషాలు లెక్కించడమే కాదు, ప్రజల్ని తప్పుదారి పట్టించే పద్ధతిలో మంత్రి గారు వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు. సమ్మెలో ఉన్నటువంటి కార్మికులను రెచ్చగొట్టడం తప్ప మరొకటి కాదని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు మా కార్మికులను రెచ్చగొట్టి మీ అంతటా మీరే మిమ్మల్ని కడిగించుకునే పని, తుడిపించుకునే పని, ఊడిపించుకునే పని చేస్తే దానికి రెడీ. మేము కూడా రమ్మని చెప్పే సవాల్ ఇస్తుతా ఉన్నాం మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి. ఇట్లా వీళ్ళేమో తగ్గేదేలే అంటుర్రు, సర్కార్ వాళ్ళేమో ఏం చేసుకుంటారో చేసుకోర్రి అన్నట్టు చూసుకుంటా పోతుర్రు. నడుమ గలీజ్ పెరుగుతున్నది. ప్రజలు రోగాల పాలయ్యేదాకా చూస్తారో ఎట్లనో. ఇక వీళ్ళలొల్లి ఇట్లుంటే 18వ రోజు సాగిన అంగన్వాడీల సమ్మెల అక్కశెల్లమ్మలు వింత నిరసనలు ముంగటేసుకుర్రు. 18వ రోజు కదా అని 18 అంకె తీరంగా కూర్చుర్రు. చూస్తున్నారా? అట్లే కాసేపు సర్కార్ కు ఇనబడేటట్టు షిటికెలేసిర్రు. అటు విజయనగరం జిల్లాలో ఒకడ పచ్చగడ్డి తిన్నట్టు నటించుకుంటా లొలికి దిగిర్రు. చిటికలేసుడు, గడ్డి తినుడు, మోకాల మీద నిల్చునుడు, ఇట్లా తీర్ల తిప్పలు పడుతుర్రు అంగన్వాడీ అక్కశెల్లమ్మలు. మొత్తానికి సర్కార్ దిగొచ్చేదాకా తగ్గేదే లేదు అని గట్టిగా ఫిక్స్ అయ్యిర్రు. మరి సర్కార్ వాళ్ళు ఏం ఆలోచన చేస్తారో, గీ లొల్లులు ఎట్లా సల్లారుతాయో చూసుకుంటూ పోవాలి.